నీలిమ కథలు. ఏంటమ్మా, ఎక్కడికి తయారవుతున్నావు? అదే అత్తయ్య, మా పుట్టింట్లో ఇవాళ సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది కదా, మర్చిపోయారా ఏంటి? అరే, అవును కదా, మర్చిపోయానమ్మా. అయ్యయ్యో, ఎంత పొరపాటు జరిగిపోయింది. సత్యదేవుని వేడుకనే మర్చిపోయాను. మరేం పర్వాలేదత్తయ్య, ఇప్పుడు వెళ్ళి చకచక తయారయ్యరండి. ఇదిగో, ఇప్పుడే తయారయ్యొస్తాను. ఇంతకీ వాడేడి? ఇక్కడే ఉన్నాను. ఏంట్రా, ఇంకా తయారవలేదా? నాకు రావాలని లేదమ్మా. బయటకు వెళ్తే చాలు అందరూ నన్ను చూసి ఎగతాళి చేస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. నేనెందుకమ్మా రావడం? మీరు వెళ్ళండి. అయ్యయ్యో, అవేం మాటల్రా! ఎవరైనా అలా అంటారా? సత్యనారాయణ స్వామి వ్రతానికి ఆహ్వానం లేకపోయినా వెళ్ళాలి అనేది శాస్త్రం. తప్పు తప్పు, అలా అస్సలనకూడదు. అరే, మనం వెళ్తుంది మా పుట్టింటికండి. అక్కడున్న వాళ్ళందరూ మీకు గౌరవం ఇచ్చేవారే తప్ప మిమ్మల్ని అవమానించేవారు ఎవ్వరూ ఉండరు. అవున్రా, మన నీలిమ తల్లిదండ్రులు చాలా మంచివాళ్లు. వెళ్ళి తయారైరాపో. అలా చాముండేశ్వరి మరియు నీలిమ చెప్పడంతో జగదీష్ తయారై వస్తాడు. అలా అందరూ నీలిమ పుట్టింటికి బయలుదేరుతారు. రండి రండి చాముండేశ్వరి గారు, ఎలా ఉన్నారండి? నేను బాగానే ఉన్నాను జమునగారు. మీరెలా ఉన్నారు? అన్నయ్యేడి కనిపించడం లేదు? ఓ, వ్రతం పనుల్లో బిజీగా ఉన్నారా? అవునండి. రా బాబు, వచ్చి కూర్చో. ఏంటమ్మా, మా అత్తగారిని అలాగే మా ఆయన్ని పలకరించడమేనా? నన్ను మాత్రం పట్టించుకునేలేదా? నిన్ను పట్టించుకోకుండా ఎలా ఉంటానే? వెళ్ళు వెళ్ళు, వెళ్ళి ఏర్పాట్లేవో చూడు. ఇదిగో, నీ చెల్లెలు కావ్య తన భర్త హరీష్తో వచ్చింది. వెళ్ళి కాస్త పలకరించు. అలా తల్లి చెప్పడంతో నీలిమ తన చెల్లెలైన కావ్య దగ్గరికి వెళ్తుంది. కావ్య, ఎలా ఉన్నావే? ఎప్పుడొచ్చావు? ఎప్పుడు నేను నీకు ఫోన్ చేయడమే కాని నువ్వు మాత్రం ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. అంత బిజీ అయిపోయావా? అరే, అవును తల్లి, నిజంగా చాలా బిజీగానే ఉన్నాను. సిటీలో అన్ని పనులు మేమే చేసుకోవాలి. నేను అలాగే హరీష్ ఇద్దరం జాబ్ చేస్తాం. ఇంట్లో వంట చేసుకుని ఆఫీస్కి పరుగులు తీయాలి. ఆ తర్వాత మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చి వండుకోవాలి. ఈ బిజీ రొటీన్లో ఎక్కడ గ్యాప్ ఉంటుంది చెప్పు? హాయ్ హరీష్, ఎలా ఉన్నావు? కావ్య మాట్లాడటం లేదు సరే, వంట చేస్తూ బిజీగా ఉండుంటుంది. కనీసం నువ్వైనా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండాలి కదా. అరే అక్క, హరీష్ నాకంటే చాలా బిజీ. తనేమైనా బావలాగా ఇంట్లో ఉంటాడనుకుంటున్నావా? అలా కావ్య నవ్వడంతో నీలిమకి కాస్త బాధ కలుగుతుంది. కాని కావ్య అన్న మాటల్ని పట్టించుకోకుండా నీలిమ పనుల్లో మునిగిపోతుంది. అలా వ్రతం పూర్తవుతుంది. వచ్చిన అతిథులందరికీ కావ్య తన భర్త గురించి గొప్పలు చెబుతూ ఉంటుంది. హరీష్ చాలా మంచివాడు. ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నానో తెలీదు కాని ఇలాంటి భర్త దొరికాడు. ఏదో ఇంట్లో ఖాళీగా ఉండలేక ఉద్యోగానికి వెళ్తున్నాను కాని అసలు ఉద్యోగానికి వెళ్లాల్సిన పనే లేదు. హరీష్ బాగా సంపాదిస్తాడు. అంతేకాదు, నన్ను బాగా చూసుకుంటాడు. చాలా తెలివైనవాడు. ఆ దేవుడి దయ కారణంగానే ఈరోజు నా ఇద్దరు కూతుళ్ళు హాయిగా ఉన్నారు. ఏంటి, ఇద్దరు కూతుర్లు హాయిగా ఉన్నారా? ఏం మాట్లాడుతున్నావమ్మా అసలు నువ్వు? నేను హాయిగా ఉన్నానంటే ఏమో అనుకోవచ్చు. అక్క కూడా హాయిగా ఉందంటున్నావేంటి? ఏం మాట్లాడుతున్నావు కావ్య? కాస్త ఊరుకో. అందరూ ఇటే చూస్తున్నారు. అయినా నాకు దొరికిన అల్లుళ్ళు చాలా మంచివారు కాబట్టి నా కూతుళ్ళు ఇంత హాయిగా ఉండగలుగుతున్నారు. నా ఇద్దరు అల్లుళ్ళు చాలా మంచివారు. నా జీవితాన్ని అక్క జీవితంతో పోల్చడమే కాకుండా హరీష్ని బావతో పోలుస్తున్నావా? అసలేం ఆలోచిస్తున్నావమ్మా నువ్వు? హరీష్ ఎక్కడా, బావెక్కడా? హరీష్ నెలకు 2 లక్షల రూపాయలు సంపాదిస్తాడు. కాని బావ కనీసం 100 రూపాయలు కూడా సంపాదించలేడు. ఏదో కొద్దో గొప్ప ఆస్తుంది కాబట్టి వాళ్ళు జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. బావ కనీసం చదవలేడు, అలాగే రాయలేడు. అలాంటి బావని హరీష్తో పోలుస్తావా? ఇదంతా విన్న నీలిమకి అలాగే చాముండేశ్వరికి చాలా బాధ కలుగుతుంది. పాపం జగదీష్ ఆ మాటలు వినలేక అక్కడ్నుంచి బయటికి వెళ్ళిపోతాడు. కావ్య, నువ్వు చాలా చిన్నపిల్లవనుకున్నాను. కాదు, నువ్వు పెద్దదానివైపోయావు. కాదు కాదు, గొప్పదానివైపోయావు. నువ్వు చెప్పిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. తప్పంతా మా వైపే ఉంది. అమ్మా, ప్రసాదం పుచ్చుకున్నాం కదా, స్వామిని కూడా దర్శించుకున్నాం. ఇక మేము ఇంటికి వెళ్తాం. అయ్యో, భోజనం చేయకుండా వెళ్తావా? ఆగండి చాముండేశ్వరి గారు, భోజనం చేసి వెళ్ళండి. అక్కర్లేదమ్మా, ఇప్పటికే మా కడుపులు నిండిపోయాయి.
అలా నీలిమ, చాముండేశ్వరి మరియు జగదీష్ ఇంటికొచ్చేస్తారు. అందుకే నేను ఎక్కడికి రానని అన్నాను. కాని మీరు నా మాట వినలేదు. చూసారా అందరూ ఎన్నెన్ని మాటలన్నారు. ఒకప్పుడు కావ్య నాకు ఎంతో మర్యాదిచ్చేది. నువ్వు చాలా మంచివాడివి బావా అంటూ పొగిడేది. కాని ఈరోజు అందరి ముందు అవమానించింది. ఏంటమ్మా ఇది? నీ చెల్లెలు ఇలా మాట్లాడిందేంటి? పాపం వాడెంత బాధపడుతున్నాడో చూడు. ఏవండి, మా చెల్లి తరపున నేను మీకు క్షమాపణలు చెబుతున్నాను. అరే నువ్వు క్షమాపణలు చెప్పడమేంటి? ఇందులో నీ తప్పేమీ లేదు కదా. వదిలే, ఇక ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపో. అయినా నేను బయటకు వెళ్లడం వల్లనే కదా ఇలాంటి సమస్యలొస్తుంది. ఇవాటి నుంచి నేను బయటకు వెళ్లడం మానేస్తాను. గడప దాటి అడుగు కూడా బయట వేయను. అమ్మా, ఇక నుండి నేను కిరాణా కొట్టు కూడా వెళ్ళను. అయ్యో, ఎందుకురా? ఆ కిరాణా కొట్టువాడు నన్ను మోసం చేస్తూనే ఉన్నాడు. నాకేమో లెక్కలు రావు. నీలిమ రాసిచ్చే సరుకుల లిస్టు కూడా నేనెలాగో చదవలేను. ఇక నేను కిరాణా కొట్టుకు వెళ్ళి ఏం లాభం? అయితే ఇవాల్టి నుండి ఇంటి నుండి బయటికి వెళ్ళనంటారు, అంతేనా? అంతే. బయటకు వెళ్తేనే కదమ్మా సమస్య. ఇంట్లో ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. నిజమే, బయటికి వెళ్తేనే సమస్య. కానీ ఆ సమస్యకు పరిష్కారం ఇంట్లో 4 గోడల మధ్య కుమిలిపోతూ ఉండటమా? నాకైతే ఇది పరిష్కారంగా అనిపించడం లేదు. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? అంటే వాణ్ణింటి నుండి బయటకు పంపించి అందరి చేత అవమానాలు పడేలా చెయ్యాలా? వద్దు. ఇక నా కొడుకుని ఎవ్వరూ అవమానించేందుకు వీల్లేదు. ఎవరైనా వాణ్ణేమైనా అంటే నా వల్ల అస్సలు కాదు. మీ అబ్బాయిని తిడితే మీకెంత బాధ కలుగుతుందో నా భర్తని తిడితే నాకు అంతకంటే ఎక్కువ బాధ కలుగుతుందత్తయ్యా. నిజంగా ఇదొక పెద్ద సమస్య. కానీ ఈ సమస్యకు పరిష్కారం మాత్రం ఇంట్లో కూర్చోవడం కాదు. అయితే నన్నేం చేయమంటావు? బయటకెళ్ళి అందరి చేత అవమానాలు పడమంటావా? బయటకు వెళ్ళమని నేను చెప్పడం లేదండి. అలా అని ఇంట్లో కూర్చొని ఈ సమస్యని మర్చిపోవడం కూడా పెద్ద తప్పు. అయ్యో దేవుడా! ఏంటిది? చిన్నతనంలో నా కొడుక్కి అనారోగ్యమిచ్చావు. ఆ అనారోగ్యం కారణంగానే వాడు బడికి వెళ్ళలేకపోయాడు. అందరి పిల్లల్లాగా బయట ఆడుకోలేకపోయాడు. ఎవ్వరితోనూ కలవలేకపోయాడు. ఇప్పుడిలా ఇబ్బంది పడుతున్నాడు. అయ్యో అత్తయ్య, జరిగిపోయిన దాని గురించి బాధపడకండి. వాటిని తలుచుకోవటం వల్ల ఎలాంటి లాభమూ లేదు. ఇప్పుడేం చేయాలో అది ఆలోచించాలి. జగదీష్ సమస్య నుండి దూరంగా పారిపోతున్నాడు కానీ సమస్యని ఎదుర్కోవటం లేదు. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు నీలిమ. చూడు జగదీష్, నీకొక ఉదాహరణ చెబుతాను. మనం ఒక అడవిలో చిక్కుకున్నాం. అడవి చివరన ఒక నది ఉంది. ఆ నది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ నదికి అవతల ఒక అందమైన గ్రామం ఉంది. మనకెంతో ఆకలిగా ఉంది. గ్రామంలోకి వెళ్తే తప్ప మనకు కావాల్సిన ఆహారం లభించదు. అడవిలో ఉంటే ఆకలికి చావక తప్పదు. లేదా ఏదో ఒక క్రూర జంతువు ఆకలి మనం తీర్చక తప్పదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మీరుంటే ఏం చేస్తారు? ఏముంది, ఏదో ఒక రకంగా కష్టపడి ఆ నదిని దాటి అటువైపున్న అందమైన గ్రామానికి వెళ్ళడమే. ప్రస్తుతం మీరున్న సమస్య అడవిలాంటిది. సమస్యకు పరిష్కారం ఈ అడవిని విడిచిపెట్టి అందమైన గ్రామంలోకి వెళ్లడం. మీరు కష్టపడి చదువు అనే నదిని ఈదకపోతే ఎప్పటికీ అందమైన ఆ గ్రామాన్ని చేరుకోలేరు. ఏదో ఒకరోజు నష్టం, అలాగే దురదృష్టమని క్రూర జంతువు మిమ్మల్ని తినేకుండా ఉండాలంటే తప్పకుండా చదువు అనే నదిని దాటి అందమైన గ్రామానికి వెళ్ళాలి. ఇలా నీలిమ చెప్పడంతో జగదీష్ ఆలోచనలో పడతాడు. ఆ రాత్రంతా జగదీష్ నీలిమ చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా తెల్లవారిపోతుంది. నీలిమ ఎప్పటిలాగే వంటగదిలో పనిచేసుకుంటూ ఉంటుంది. అప్పుడే జగదీష్ నీలిమ దగ్గరికి వస్తాడు. నీలిమ, నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. ఏంటండది? ఏంటా నిర్ణయం? నువ్వు చెప్పిన ఆ అడవి నుంచి నేను బయటపడాలనుకుంటున్నాను. క్రూర జంతువుల చేతిలో నలిగిపోవాలని నాకు లేదు. అందమైన గ్రామంలోకెళ్ళి అందరిలా హాయిగా జీవించాలనుకుంటున్నాను. కాని నదిని చూస్తేనే భయంగా ఉంది. ఈ నదిని దాటించడంలో నాకు నువ్వు సాయం చేస్తావా? అలా జగదీష్ అడగటంతో నీలిమ ఎంతో సంతోషపడుతుంది. నీలిమ ఆనందానికి అవధులుండవు. చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. నిజానికి అడవిని విడిచిపెట్టాలని అనుకోవడమే విజయానికి తొలిమెట్టు. మీరస్సలు కంగారు పడకండి. నేనున్నాను కదా, నదిని నేను దాటిస్తాను. ఇవాల్టి నుండి మీకు నేను చదువు చెబుతాను. అలా నీలిమ జగదీష్కి ధైర్యం చెబుతుంది. ఇదంతా వింటున్న చాముండేశ్వరికి ఏమీ నచ్చదు. ఏంటి ఈ నీలిమ ఇలా ప్రవర్తిస్తుంది? నా కొడుక్కి చదువు నేర్పుతుందా? అంటే నా కొడుక్కి టీచరమ్మవుతుందా? అంటే మెల్లమెల్లగా నా కొడుకుపై పెత్తనం చేస్తుందన్నమాట. చదువు నేర్పే పేరుతో వాణ్ణి ఎన్నెన్ని మాటలంటుందో ఏమో. నా కొడుకుని పూర్తిగా మార్చేస్తుందేమో. అయినా ఇప్పుడు చదువు లేకపోతే ఏ? నా కొడుకు బాగానే ఉన్నాడు కదా, ఆరోగ్యంగానే ఉన్నాడు కదా. ఇప్పుడిదంతా ఎందుకు?
అడవి నది అంటూ ఏవేవో కథలు చెప్పి నా కొడుకు మనసుని మార్చేసింది. ఎలా అయినా నీలిమ ప్లాన్ని చెడగొట్టాలి. చదువు లేకపోయినా పర్వాలేదు కాని నా కొడుకు నా కోడలి ముందు అస్సలు తగ్గకూడదు. అలా చాముండేశ్వరి తన మనసులో అనుకుంటుంది. మరోవైపు జగదీష్ నీలిమతో ఇలా అంటూ ఉంటాడు. నీలిమా, ఇప్పుడేం చేయబోతున్నావు? పదండి, ఇప్పుడు మనం మన ఊర్లో ఉన్న సరస్వతీదేవి గుడికి వెళ్దాం. అరే, ఎందుకు? జగదీష్ మొదటిసారి చదువుకోవాలని అనుకుంటున్నాడు కదా అత్తయ్య. అమ్మవారి దగ్గర విద్యాభ్యాస కార్యక్రమం చేయిస్తే బావుంటుంది. అమ్మవారు జగదీష్కి తోడుగా ఉంటారు. అప్పుడు జగదీష్ త్వరగా విద్య నేర్చుకుంటాడు. అరే, అదేం అవసరం లేదు. ఇప్పుడు నా కొడుకు చదువు మొదలుపెట్టాడని ఊర్లో అందరికీ తెలియాలా? ఒరేయ్, నువ్వింట్లోనే కూర్చొని ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి. అంతేకాని బయటికి వెళ్ళి నా పరువు తీయకు. ఇందులో పరువు తీయడానికి ఏం లేదత్తయ్య. మీరెక్కువగా ఆలోచిస్తున్నారంతే. వెళ్ళండి, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మీరు పదండి, మనం గుడికి వెళ్దాం. అలా నీలిమ జగదీష్ని గుడికి తీసుకుని వెళ్తుంది. ఒక స్లేట్ అలాగే స్లేట్ పెన్సిల్ కొనుక్కొని ఇద్దరూ గుడిలోకి వెళ్తారు. పంతులుగారు, ఈ స్లేట్ని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజ చేసివ్వండి. అలాగేనమ్మా. ఇంతకీ స్లేట్ ఎవరికి? మీకైతే ఇంకా పిల్లలు లేరు కదా. ఇంతకీ అసలు ఎవరు చదువు మొదలు పెట్టబోతున్నారు? ఇంకెవరు? ఈయనే. అలా నీలిమ చెప్పడంతో జగదీష్కి కాస్త బాధగా అనిపిస్తుంది. పూజారి తన గురించి ఏమనుకుంటాడని సతమతమవుతూ ఉంటాడు. కాని పూజారి ఇలా అంటాడు. ఎంత మంచి మాట చెప్పావమ్మా. పోనీలే బాబూ, ఎన్నేళ్లకైనా చదువుకోవాలని నీకు అనిపించింది. నీకు అనిపించడం కాదు, అమ్మవారి నీకు ఆలోచన వచ్చేలా చేసి ఉంటుంది. ఎన్నో రోజుల నుంచి నిన్ను చూస్తూ చాలా బాధపడుతున్నాను. పిల్లవాడు మంచివాడైనా ఎలాంటి ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నాడని నేను ఎన్నోసార్లు బాధపడ్డాను. పోనీలే, ఇన్నేళ్లకు మంచివైపు అడుగులు వేస్తున్నావు అంటూ పూజారి జగదీష్ని ఆశీర్వదించి స్లేట్కి పూజ చేయించి ఇస్తాడు. ఆశ్చర్యంగా ఉంది నీలిమ. అసలు పూజారి గారు ఏమనుకుంటున్నారో అని అనుకున్నాను. ఖచ్చితంగా నన్ను చూసి నవ్వుతారనుకున్నాను. కాని ఇంతలా ప్రోత్సహిస్తారని అనుకోలేదు. ఇది మీలో ఉన్న అసలు సమస్య. ఎవరు నవ్వుతారో ఎవరు ఏమంటారో అనుకుంటూ ఇన్ని రోజులు మీరింట్లోనే ఉంటూ జీవితాన్ని గడిపేశారు. నిజానికి సమాజంలో అందరూ చెడ్డవారే అయ్యుండరు. కొందరు మన పూజారిలా ప్రోత్సహించేవాళ్లు కూడా ఉంటారు. ఒకవేళ పూజారిగారు నవ్వినా సరే మీరు దాన్ని పట్టించుకోవద్దు. నవ్వేవాళ్లు నవ్వనివ్వండి, ప్రయత్నించేవాళ్లు ప్రయత్నిస్తూనే ఉండాలి. పదండి, ఇక మనం చదువు మొదలు పెడదాం. అలా నీలిమ తన భర్తకి చదువు చెప్పటం మొదలు పెడుతుంది. మొదట అక్షరాలతో మొదలు పెడతాం. ఆ, ఆ, ఈ, ఈ. అలా నీలిమ అక్షరాలు నేర్పుతూ ఉంటుంది. తెలుగు అక్షరాలతో పాటు ఇంగ్లీష్ అక్షరాలు కూడా నేర్పుతూ ఉంటుంది. సరిపోయింది, నా కొడుకు పూర్తిగా పిల్లవాడైపోయాడు. ఇక ఈ నీలిమ ఏం చేస్తుందో ఏమో, వెంటనే ఇదంతా చెడగొట్టాలి అంటూ చాముండేశ్వరి జగదీష్ దగ్గరికి వెళ్తుంది. ఒరేయ్, నాకు మీ అమ్మమ్మ గుర్తుకొస్తుందిరా. ఇందాక నిద్రపోయానా? అమ్మమ్మకు ఆరోగ్యం బాలేనట్టు కలొచ్చింది. నన్ను అమ్మమ్మ వాళ్ళింటికి తీసుకుని వెళ్ళరా. అమ్మమ్మకేమైనా అయిందేమో అని భయంగా ఉంది. అరే, అదంతా ఏమవ్వదులే అత్తయ్య. మధ్యాహ్నం వచ్చిన కలలు ఏవీ నిజం కావు. నువ్వూరుకో అమ్మాయి, నీకేం తెలీదు. పదరా, మనం అమ్మమ్మ ఇంటికి వెళ్దాం. ఓ నెలపాటు అమ్మమ్మ ఇంట్లోనే ఉందాం. ఇదిగో, ఈ పలక అలాగే బలపాన్ని ముందు పక్కన పెట్టు. ఇదిగోండి, ఈ ఫోన్ తీసుకోండి. వెంటనే అమ్మమ్మగారికి వీడియో కాల్ చేయండి. అమ్మమ్మగారి ఆరోగ్యం తప్పకుండా బాగా ఉంటుంది. అవునమ్మా, మొన్ననే కదా అమ్మమ్మని చూసొచ్చాం. అమ్మమ్మ బాగానే ఉంది. నువ్వు కంగారు పడకు. ఇదిగో, వీడియో కాల్ ద్వారా అమ్మమ్మతో మాట్లాడు. ఇప్పుడు ఈ చదువును విడిచిపెట్టి నేనెక్కడికి వెళ్ళాలనుకోవడం లేదు. అలా చాముండేశ్వరి వేసిన ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. ఇక నీలిమ మళ్లీ తన భర్తకు చదువు చెప్పటం మొదలు పెడుతుంది. జగదీష్ ఎంతో కష్టపడి అక్షరాలు నేర్చుకుంటాడు. అలా జగదీష్ అక్షరాల నుండి పదాలు నేర్చుకుంటాడు. పదాల నుండి వ్యాఖ్యలు నేర్చుకుంటాడు. ఇక వ్యాఖ్యల నుండి వ్యాసాలను నేర్చుకుంటూ ఉంటాడు. తెలుగుతో పాటు ఇంగ్లీష్ అలాగే హిందీ కూడా నేర్చుకుంటూ ఉంటాడు. అలా కొంతకాలం గడిచిపోతుంది. ఇప్పుడు జగదీష్ రాయగలడు, అలాగే చదవగలడు కూడా. నీలిమా, ఇదిగో, దీన్ని చదువు. ఇదంతా నీకోసమే రాశాను. అలా జగదీష్ నీలిమ చేతిలో ఒక లెటర్ పెడతాడు. ఆ లెటర్ స్వయంగా జగదీషే రాసుంటాడు. లెటర్ చదివి నీలిమ ఎంతగానో ఆశ్చర్యపోతుంది. లెటర్లో జగదీష్ నీలిమకి ధన్యవాదాలు తెలిపి ఉంటాడు. ఎలా ఉంది నీలిమా? చాలా అద్భుతంగా ఉంది. మీ చేతిరాత కూడా చాలా బాగుంది. అసలెక్కడ ఒక్క మిస్టేక్ కూడా లేదు. 6 నెలల్లో ఇంత బాగా చదువుతారని నేనసలనుకోలేదండి. అంతా నీదయే.
ఇప్పుడిక నేను రాయగలను, అలాగే చదవగలను. నేను తెలివైన వాణ్ణైపోయాను. అవునండి. ఇప్పుడు మీరు తెలివైనవారే. కాకపోతే మీరు మీ తెలివిని ఇంకా నిరూపించుకోలేదు. ఏంటి, నిరూపించుకోలేదా? ఇప్పుడే కదా నన్ను ఇంతలా మెచ్చుకున్నావు. లెటర్ కూడా బాగా ఉందన్నావు. ఒక్క మిస్టేక్ కూడా లేదేనన్నావు. ఇంకా నిరూపించుకోవడం ఏంటి? ఇది సరిపోదండి. ఇప్పుడు మీరు పరీక్ష రాయాలి. పరీక్ష రాసి ఉత్తీర్ణులవ్వాలి. అప్పుడే మీ తెలివి అందరికీ తెలుస్తుంది. సరే అయితే, ఎలాంటి పరీక్ష పెట్టాలనుకుంటున్నావో పెట్టు. అరే, నేనెవర్నండి పరీక్ష పెట్టడానికి? పరీక్ష గవర్నమెంట్ పెడుతుంది. మీరు 10వ తరగతి పరీక్షలు రాయాలి. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? నేనేంటి 10వ తరగతి పరీక్షలు రాయడమేంటి? ఇంతలో అక్కడికి చాముండేశ్వరి వస్తుంది. సరిపోయింది. ఇన్నేళ్లు వాణ్ణి పిల్లవాడించేసి ఆడించింది కాకుండా ఇప్పుడు పరీక్షలు కూడా రాయిస్తావా? ఏమనుకుంటున్నావు నువ్వు నా కొడుకు గురించి? ఏదో 4 రోజులు నీ దగ్గర చదువు నేర్చుకున్నాడని నువ్వేం చెప్తే అది చేస్తాడనుకుంటున్నావా? నీలిమా, ఇప్పుడు నేను చదువుకున్నాను. లెక్కలు వచ్చు, హిందీ చదవగలను, ఇంగ్లీష్ కూడా చదవగలను. ఈ మాత్రం సరిపోతుంది కదా. ఇప్పుడు పరీక్ష ఎందుకు? పరీక్ష చాలా అవసరమండి. అప్పుడే మనం ఎంతవరకు చదువుకున్నామో తెలుస్తుంది. మీ గురించి నాకు తెలుసు. కాని అందరికీ తెలియాలి కదా. ఎవరైతే ఇప్పటివరకు మిమ్మల్ని అవమానిస్తూ వచ్చారో వాళ్ళందరికీ మీ గురించి తెలియాలి కదా. చదువంటే కేవలం రాయటం, చదవటం మాత్రమే కాదండి. రకరకాల విషయాల గురించి కూడా తెలుసుకోవాలి. ఇలాంటి విషయాలన్నీ మీకు బడిలోనే తెలుస్తాయి. బడికి వెళ్లి 10వ తరగతి పరీక్ష రాస్తే నా తెలివి ఇంకా పెరుగుతుందా? తప్పకుండా పెరుగుతుందండి. గౌరవం కూడా పెరుగుతుంది. అలా నీలిమ చెప్పడంతో జగదీష్ అందుకు ఒప్పుకుంటాడు. అలా నీలిమ జగదీష్ని ఆ ఊర్లో ఉన్న బడి దగ్గరికి తీసుకుని వెళ్తుంది. మరోవైపు చాముండేశ్వరి ఇలా అనుకుంటూ ఉంటుంది. అయిపోయింది. అంతా అయిపోయింది. ఈ నీలిమ నా కొడుకుని పూర్తిగా మార్చేసింది. మొన్నటిదాకా పలక పట్టుకొని, చేతులు కట్టుకొని దాని ముందు నిలబడిందే కాక ఇవాళ బడికి కూడా వెళ్తున్నాడు. ఇక వీణ్ణి ఎవ్వరూ మార్చలేరు అంటూ చాముండేశ్వరి బాధపడుతూ ఉంటుంది. మరోవైపు నీలిమ జగదీష్ని తీసుకుని బడికి వెళ్తుంది. అక్కడున్న ప్రిన్సిపల్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇది సార్ జరిగింది. ఇప్పటిదాకా నా భర్తకి నేనింట్లో చదువు చెప్పాను. ఇప్పుడు ఈయన చేత పరీక్ష రాయించాలనుకుంటున్నాను. అందుకు మీరే సహాయం చేయాలి. తప్పకుండా చేస్తానమ్మా. జగదీష్ గారికి నేను అడ్మిషన్ ఇస్తాను. చాలా ధన్యవాదాలు సార్. అలా ప్రిన్సిపల్ సహకారంతో జగదీష్ చదువుని మొదలు పెడతాడు. ఆ ఊర్లో ఉన్న జగదీష్ వయసు వాళ్లందరూ జగదీష్ని చూసి నవ్వటం మొదలు పెడతారు. ఏంట్రా, బడికెళ్తున్నావట? 2 నెలల నుండి ప్రతిరోజు బ్యాగ్ తగిలించుకొని బడికి వెళ్ళి చదువుకుంటున్నావట. ఊరంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేయాలి. మేమంతా చిన్నతనంలోనే చదువుకొని ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటున్నాం. కానీ నువ్వు ఇప్పుడు చదవడం మొదలుపెట్టావు. ఇక ఉద్యోగం ఎప్పుడు చేస్తావురా? ముసలివాడివయ్యాకనా? ఇదంతా నీలిమ వింటుంది. నీలిమకి చాలా కోపమొస్తుంది. ఏం మాట్లాడుతున్నారు మీరంతా? ఒక వ్యక్తి తనను తాను మార్చుకుని అభివృద్ధి చెందేందుకు కష్టపడుతుంటే ప్రోత్సహించాలి కాని ఇలా మాట్లాడితే ఎలా? అయినా నేనేమన్నాను? ఉన్నదే కదా అన్నాను. ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులోనే కదా చేయాలి. అలా అని రాజ్యాంగంలో రాసుందా? అలా అయితే ఇంత వయసొచ్చిన నా భర్త చదువుకునేందుకు ప్రభుత్వం ఎందుకు అనుమతిస్తుంది? మీరు చెప్పింది కూడా నిజమే. ఏ వయసులో సాధించాల్సింది ఆ వయసులోనే సాధించాలి. కాని మనసులో దృఢ సంకల్పముంటే విజయానికి వయసుతో పనిలేదు. అయినా దీంతో ఎందుకు మాట్లాడుతున్నావు నీలిమా? ఇలాంటి వాడితో మాట్లాడి ఏం లాభం లేదు. ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందని నాకెప్పుడో తెలుసు. మరేం పర్వాలేదులే, వదిలే, నేను బడికెళ్తాను. అలా ఊర్లోని వారు ఎన్నెన్ని మాటలు మాట్లాడుతున్నా జగదీష్ ఏమీ పట్టించుకోకుండా రోజూ బడికి వెళ్లి చదువుకునేవాడు. అలా పరీక్షలు రానే వస్తాయి. జగదీష్ ఎంతో కష్టపడి పరీక్షలు కూడా రాస్తాడు. ఇక రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా మరికొంతకాలం గడుస్తుంది. రిజల్ట్స్ వస్తాయి. అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటారు. చాముండేశ్వరి, నీలిమ మరియు జగదీష్ ముగ్గురూ బడికి వెళ్తారు. రండి రండి, మీకోసం ఎదురుచూస్తున్నాను. ప్రిన్సిపల్ గారు, రిజల్ట్స్ ఏమయ్యాయి? ఉదయం నుండి జగదీష్ చాలా కంగారు పడుతున్నాడు. అరే, ఎందుకు కంగారు పడ్డాం? జగదీష్, కంగ్రాచులేషన్స్. మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. సమయం తక్కువగా ఉన్నా చాలా బాగా కష్టపడ్డారు. అలా ప్రిన్సిపల్ అసలు విషయాన్ని చెబుతాడు. జగదీష్ అలాగే నీలిమ ఎంతగానో సంతోషపడతారు. జగదీష్ ప్రిన్సిపల్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. చాముండేశ్వరి గారు, మీ అబ్బాయి పాస్ అయ్యాడు. అది కూడా ఫస్ట్ క్లాస్లో. నీలిమగారు, ఇప్పుడు మీకు ఆనందమేనా? నాకు చాలా ఆనందంగా ఉంది. ఎవరైతే నా భర్తను రకరకాల మాటలన్నారో వాళ్లందరికీ నా భర్త విజయమే సమాధానం.
అలా అక్కడున్న వాళ్ళందరూ జగదీష్ని పొగుడుతూ ఉంటారు. ఇదంతా చూస్తున్న చాముండేశ్వరికి చాలా బాధ కలుగుతుంది. ఒకప్పుడు నా కొడుకుని చూసి అందరూ నవ్వేవారు. కాని ఇవాళ అందరూ నా కొడుకుతో నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. వాడి చదువు మొదలుపెట్టినప్పుడు నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నా కోడలు నా కొడుకుని తన అదుపులో పెట్టుకునేందుకే ఇదంతా చేస్తుందనుకున్నా. కాని ఇవాళే నాకర్థమైంది, నా కోడలు నా కొడుకుని తీర్చిదిద్దింది అని. నీలిమా, నీకు చాలా ధన్యవాదాలమ్మా. తల్లిగా నేను చేయలేని పనిని నువ్వు చేసి చూపించావు. అవును నీలిమా, నువ్వు ప్రోత్సహించకపోతే నేను ఏమీ చేయలేకపోయేవాణ్ణి. ఇప్పుడిక నేను అజ్ఞానమనే అడవిని దాటి చదువు అనే నదిని ఈది జ్ఞానమనే అందమైన ఊర్లోకి వచ్చేసినట్టే. తప్పకుండా వచ్చేసినట్టే. చదువుకి వయసుతో సంబంధం లేదని జగదీష్ నిరూపించాడు. చదువుకే కాదు, ఇష్టమైన పనికి వయసుతో ఎప్పుడూ పనిలేదు.